వైసీపీ హయాంలో నాణ్యత లేని మద్యం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. రాజమండ్రిలో మద్యం రేట్లు ఎక్కువ చేసి అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక మద్యం సిండికేట్ పేరుతో బయటకు వచ్చినటువంటి ఆడియో వెనుక ఎవరున్నారో అది వాస్తవమా కాదా తేల్చాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించామని తెలియజేశారు. కలిగించే అంశం ఏంటంటే నాసి రకం మద్యం అమ్మి ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణమైన వైసీపీ వాళ్ళు నిసిగ్గుగా సిగ్గు లజ్జ లేకుండా మాట్లాడడం ఏంటో నాకు ఆశ్చర్యంగా ఉంది. రాజ్యసభ సాక్షిగా ఒక పార్లమెంటేరియన్ ఏంటి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లోని కిడ్నీ కానీ లివర్ ఇష్యూస్ కానీ అని అంటే రికార్డు చూస్తే ఆశ్చర్యం అనిపించింది. అంతమంది లివర్ డ్యామేజ్ అయింది 5 సంవత్సరాలు వైసీపీ మద్యం తాగి, అంటే స్పిరిట్ తాగి. ఇంతమంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన వ్యక్తి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జోగి రమేష్ గారు వ్యాపారం చేసుకుంటున్నారు అని అంటే మంచిదనం. అలాగని తప్పు చేశారని తెలిసిన తర్వాత చట్టం దాని పని ఎలా చేస్తుంది అన్నది కూడా చూపిస్తాం. తప్పు చేసామన్నది వైసీపీ ప్రతి నాయకుడికి తెలుసు, నిక్కరేసుకున్న వైసీపీ కార్యకర్తకు కూడా తెలుసు. మేము నెరవేరుస్తున్న ఈ 15 నెలలుగా కూటమి ప్రజాప్రతినిధిగా నేను గాని, అనుభవం కలిగిన నాయకులు గాని, ఒక పక్కన తెలుగుదేశం, బీజేపీ, జనసేన అందరూ కలిపి సమిష్టిగా చేసిన కృషి వలన ఈరోజు రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయిలో ఈ యొక్క రాజమహేంద్రవరం మున్సిపల్